సరే అండి. మబ్బు అయితే తెల్లగా ఉంది, ఆకాశంలో పక్షులు బాగా తిరుగుతున్నాయి. అదేవిధంగా అయితే మా ఇంటి తిరుగు చూడండి ఏంది వాతావరణం ఎంత బాగా చక్కగా ఉందో. ఏం చేస్తున్నావు రోజా? హాయ్ అండి. మొన్న అయితే రీసెంట్గా ఒకసారి చూపించా కదా మా ఇంటి వెనకాల గోంగూర అయితే నాటానని చెప్పేసి, ఇంకా అది వచ్చేసి ఈ రోజు అయితే ఇంతైంది. మొత్తం అయితే కోసేస్తున్నాను. గోంగూర గోరంట్లా కదే గోంగూర గోంగూరనా ఆకుపడతలేదా? ఇదేంది గోంగూర? గోంగూర గోరంట్లకు పచ్చగా ఉంటుంది కదా, అట్లా ఉంటే ఆకులు కూడా. గోరింటాకి గోరింగూరకి తేడా లేదా? సరే ఆనకల్ మీరు పిల్లలకి పెట్టి చేతికి పెట్టి. ఓకేనండి, ఇంకా ఈ గోంగూర అంతా కోసేసినాక ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అయితే రెడీ గోంగూర పచ్చడి అది గోంగూర పొలమా? ఏం చేయమంటావు? ఏది చెప్పు. ఇంకా అదేవిధంగా అయితే ఉన్న దాంట్లో అయితేనండి గోంగూరతో పాటు అదేవిధంగా కనకాంబరాలు, అదేవిధంగా అయితే బీరకాయ, అదేవిధంగా అయితే సీతాఫలకాయ చెట్టు, దోసకాయ, జామ చెట్టు. అది ఎప్పుడు చిన్నప్పుడు నాటిన చెట్టు అండి. అదైతే చూడండి ఎంత కలుగు వస్తుందో. ఇంకా అదేవిధంగా అయితే అక్షయ వచ్చేటప్పుడు చూడండి ఏదో తింటున్నాడు దొంగనాయుడు. డొంగుడు డొంగుడు డొంగుడు. ఏంటిది? ఏంటిది అది? ఏంటిది? బెల్లమా? బాగుందా? తిన్నావా? ఎరా అరే ఇదిగో ఇట్రా ఒకసారి, ఇట్రా పక్కరా, ఇట్రా ఇట్రా అనుంచా, ఇటు నుంచారా అక్కడ నుంచా. హాయ్ చెప్పు రే. ఇగో హాయ్ చెప్పు రే. ఇదిగో తిన్నావా? 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 సరే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంకా రోజు వచ్చేటప్పటికైతే మట్టుకే ఇంట్లో పనులు చేసుకుంటాను. ఇంకా పొద్దుైతే పోతుంది కదా, ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా ఉంది. ఇంకా అదేవిధంగా అయితే వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉంటే వాళ్ళు వచ్చిన తప్ప మా కళ్ళని మాత లేకుండా తింటారు. ఇంకా చూసేసారు కదా ఇంటి వెనకాల అయితే గోంగూరని ఎంత చక్కగా ఉంది చూడండి. మనం వండుకోవడానికి అయితే ఇంకా అప్పుడప్పుడు ఇట్లాంటి సమయాల్లో మనం వండుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పి ఇంటి వెనకాల అయితే ఇంకా కూరగాయలు అయితే వేయటం ఈసారి అయింది. కూరగాయలు వేయడానికి అయితే ఖాళీగా ఉందని ఈ గుడ్డలు కూడా ఉతికారు. కానీ ఇంకా ఈ పాపం వాతావరణానికి అయితే చూడండి ఇంకా తడిచిపోయినట్టే. అచ్చాయ్ గోంగూర పచ్చడి అయితే రెడీ చేయడానికి అయితే వస్తుంది. గోంగూర పచ్చడి పప్పు అయితే రెడీ చేయడానికి అయితే ఇంకా చూసేద్దాం. ఓకేనండి, ఇంకా గోంగూర అయితే మొత్తం అయితే కోసేసా కదా. ఇంకా గోంగూర పచ్చడి అయితే ఎలా చేస్తానని చూసేయండి. ఇంకా ఎప్పుడు ఒకలాగానే చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఈరోజు కొంచెం వెరైటీగా రెడీ చేస్తున్నాను. అలానే చూసేయండి. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 3 టమోటా, అలానే మనకు ఫ్రెష్గా దొరికిన గోంగూర. ఇంకా ఇవి అయితే మొత్తం అయితే వేసేసి ఈరోజు పచ్చడి అయితే రెడీ చేసేద్దాం. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నానండి. ఇంక ఈరోజు టేస్ట్ అబ్బో వాసన మామూలుగా ఉండదు అనుకుంటున్నాను నేనైతే పచ్చడి. ఇంకా మొత్తం అయితే శుభ్రంగా నీట్గా అయితే కడిగేద్దాం ఫస్ట్. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి అయితే నీళ్ళలో బాగా కడిగేసుకున్నాము. ఓకే అండి, ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను. అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాం. పచ్చిమిర్చి కూడా వేగినాయి. ఇంకా అదేవిధంగా టమాటాలు అయితే వేసేసాయి కదా. ఇంకా టమాటాలతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తాము. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసాయి కదా, మనకి గోంగూర కూడా వేసేసుకున్నాం. ఓకే అండి, ఇంకా ఫ్రెష్గా ఉన్న గోంగూర కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా దాంట్లో అయితే వేసేసుకున్నాం. ఇది కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిపెట్టేసుకున్నాము. ఓకేనండి, మనకి గోంగూర, కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి మొత్తం అయితే బాగా మగ్గినాయి కదా. అలానే 2 చిన్నులపాయలు అయితే వేసేసుకున్నాం. అలానే కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేసేసుకున్నామండి.
ఇది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. రేటింగ్ చూపిస్తా కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉండిద్ది. ఇంకొక 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాం. ఓకేనండి, ఇంకా మా ఆశ్రిత వచ్చేసి హోంవర్క్ రాసేస్తుంది. నా రైటింగ్ చెప్పి మమ్మీ అంటా ఉంది. మా ఆశ్రిత రైటింగ్ వచ్చేసి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. తోజ్ నెక్స్ట్ తోజ్ బాయ్ మొత్తం చెప్పమ్మా. తోజ్ యార్ అంటే ఏంది తెలుగులో? తోజ్ ఆన్ ఫార్మ్స్. నాకైతే ఇంగ్లీష్ రాదు, అందుకని చెప్పేసి నాకు రావట్లేదు. సరే మొత్తం రాసే మాస్తా కాకుండా మనకు పచ్చడి కూడా రెడీ అవుతూ ఉంది. అండి ఇంకా మొత్తం అయితే మిక్సీ గిన్నెలో అయితే వేసేసాను. ఇంకా సాల్ట్ కొంచెం చింతపండు కూడా వేసేసాను. ఇంక ఇదంతా మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే అండి, ఇంకా పచ్చడి అయితే మిక్సీ పెట్టేసాను. మా వారికి అయితే ఇచ్చాను, ఆయన అయితే తినేసారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఆగింది. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. మనకి గోంగూర, కొత్తిమీర, పుదీనా స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. కానీ మా ఆయనకి మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆయన ఆకుకూరలు ఎక్కువ తిండాలి. చూస్తాడు. ఓకే అండి, ఇంక ఈ విధంగా అయితే ట్రై చేయండి. తాలింపు కూడా వేయలేదు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసా కదా, అందుకని చెప్పేసి తాలింపు అయితే వేయలేదు. ఇంకా టేస్ట్ అయితే సూపర్. ఇంకా వేసి పిల్లలకైతే పట్టేసాను. పొద్దున్న లేసి మళ్ళీ ఇంకా రొటీన్. ఓకేనా, బాయ్.